హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నా అండి. ఈరోజు వీడియోలో ఏంటంటే మేము ఐకియాకి వెళ్తున్నాము. ఒకసారి మీకు కూడా ఐకియాలో చూపిద్దామని అనుకున్నాను. ఇంకా మేము ఇప్పుడు కార్ పార్కింగ్ చేసేసిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఇది కార్ పార్కింగ్ వైపు నుంచి ఎంటర్ అయ్యే పార్ట్ అండి. ఇటు నుంచి లోపలికి ఎంటర్ అయిన వెంటనే వాళ్ళు ఇలా ఒక బెడ్ అనేది సెట్ చేసి పెట్టారు. ఇక్కడ ఐకియాలో ఏంటంటే మన రూమ్ ఎలా డెకరేట్ చేసుకోవాలి ఏంటనేది ఫుల్ ఐడియా ఉంటుంది. వాళ్ళే సెట్ చేసి పెట్టేస్తారు. ఇంకా టైం వేస్ట్ చేయకుండా నేను అది చూసేసి పైకి వెళ్తున్నాను. అంటే ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము. అప్పటికే మేము చాలా లేట్గా వెళ్ళామండి. 7:30 అలా స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేటప్పటికి 8 అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఐకియాలో 3rd యానివర్సరీ సేల్ నడుస్తుంది. మేము అక్కడే ఫోటో తీసుకోవడం కోసం వెయిట్ చేసాము. పైకి వెళ్ళేటప్పుడు పక్కన ఇలా స్పాంజెస్ ఉన్నాయండి. ఇవి చాలా బాగుంటాయి. పైకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఇలా ఒక బెడ్ అనేది ఉంది. ఇక్కడంతా మనం ఏంటంటే బెడ్ అవన్నీ ఎలా సెట్ చేసుకోవాలనేది ముందే వాళ్ళు అరేంజ్ చేసి పెడతారు. ఇక్కడ హన్వీని కూర్చోబెట్టాను. శశి కూడా ఏంటంటే హన్వీ కూర్చుంది కదా అని వాడు కూడా జంప్ చేస్తున్నాడు. ఆ క్లాక్ బాగుంది అన్నట్టు చూశాను నేను. క్లాక్ అయితే చాలా బాగుంది కానీ అదంతా ఫిట్ చేసేసి ఉందండి. ఇంకా పక్కన సైడ్కి వస్తే ఈ కలర్ బౌల్స్ అండి, డిఫరెంట్ కలర్ బౌల్స్. ఇవైతే చాలా బాగుంటాయి, క్వాలిటీ బాగుంటాయి. ఈ స్పూన్స్ కూడా 4 స్పూన్స్ 19 రూపీస్. 4 స్పూన్స్లా సెట్లా కాకుండా ఫోర్క్ ఇవన్నీ కలిపి కూడా సెట్ ఉందండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి ఇవి. టైం లేదని నేను కిచెన్ ఐటమ్స్ దొరికే ప్లేస్లోకి వెళ్ళిపోయాను. ఇది వాటర్ మగ్ అండి, ప్లాంట్స్కి వాటర్ వేసుకోవడానికి చాలా బాగుంది. నెక్స్ట్ నేను ఇంకా ఈ బాక్సెస్ కూడా చాలా బాగున్నాయి. 150 రూపీస్కి 3 సెట్. నెక్స్ట్ ఇక ఎంట్రన్స్లోని గ్లాసులు కూడా పెట్టారండి. ఈ గ్లాసులు కూడా బాగున్నాయి. ఈ ఎయిర్ టైట్ కంటైనర్స్, ఈ డబ్బాలు కూడా చాలా బాగుంటాయి. ఆల్రెడీ నేనైతే ఇంట్లో యూస్ చేస్తున్నాను. కాకపోతే ఇది కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉన్నాయండి. సైజ్ మనకి మినిమంకి 2 కిలోస్ వరకు ఈ డబ్బాలో పడతాయి. ఇవైతే మనకి ప్లేట్స్ అవి తీసుకోవడానికి, వేడివి పట్టుకోవడానికి ఇదైతే చాలా బాగుంది. డిఫరెంట్గా అనిపించింది నాకు. ఐకియాలో క్వాలిటీ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఐకియాలో చాలా బాగుంటాయి, నాకైతే బాగా నచ్చుతాయి. ఇదైతే డైనింగ్ టేబుల్ సెట్ అండి. దీనిపైన ఏమైనా క్యాప్స్ ఉంటే బాగుండేవి. ఇదైతే 4 పీస్ సెట్. 4 పీస్ సెట్ మనకి ఎంత 249 ఎంతో ఉందండి అవి. దాని నెక్స్ట్ ఇంకా మనకి పక్కన బేకరీ రిలేటెడ్ అన్ని ట్రేలు, రౌండ్ ట్రేలు, కేక్ రిలేటెడ్ కేక్ బేకరీ మనం బేక్ చేయడానికి అన్నీ ఇక్కడైతే ఉన్నాయి. ఇది పిండి జల్లించుకునేవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఓవర్లుక్ అయితే ఇలా ఉంది. ఇవి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బౌల్స్. ఇక్కడ కట్టింగ్ ట్రేస్ ఉన్నాయి. ఇవి కటింగ్ ట్రేస్ కూడా 2 సెట్ కింద ఉన్నాయండి. ఒకటి పెద్ద సైజు, ఇంకొకటి చిన్న సైజు అలా ఉన్నాయి. ఇవన్నీ స్పూన్ స్టాండ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇదైతే మ్యాక్సిమం ఐకియాకి వెళ్ళిన వాళ్ళందరూ తీసుకుంటారని చెప్పొచ్చు. నేనైతే మా ఇంట్లో ఒకటి ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఇంకా వేరే ప్యాటర్న్ వచ్చింది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. ఇంకా కొత్తగా ఏమేమి వచ్చినాయి అని నేనైతే చెక్ చేస్తున్నాను. ఇది యాపిల్ కట్టర్, ఇవి స్పూన్ కలుపుకునేవి 3 సెట్ కింద ఉన్నాయండి. ఒకటి మిక్స్ చేసుకోవడానికి, ఒకటి పట్టుకోవడానికి అలా. సీజర్స్లో కూడా 3 పెద్దది, చిన్నది, మీడియం సైజ్ అన్నట్టు 3 సెట్ కింద ఉంది. ఇవన్నీ ప్యాన్ సెక్షన్ అండి. ఇంకా నాకు టైం లేదని నేను విడివిడిగా ఏది తీయలేదు. ఓవరాల్గా నేను ఎక్కడైతే ఆగానో అవి మాత్రమే తీసాను. ఇంకా హన్వీ చూడండి ట్రాలీలో వెళ్తూ ఉంది. ఈ ఐకియా ప్యాన్ నేను ఒకటి యూస్ చేస్తున్నాను. ఈ కిచెన్ సెట్ చూస్తే నాకు భలే అనిపించింది. బౌల్స్, డబ్బాలన్నీ భలే సెట్ చేశారు. ఇవన్నీ ఎయిర్ టైట్ కంటైనర్స్ అంతా అలా సెట్ చేసి పెట్టారండి. చాలా బాగున్నాయి. ఈ క్లిప్లు అయితే ఎస్పెషల్లీ 99 రూపీస్కి చాలా వర్త్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటాయి. ఇవన్నీ గ్లాస్ జార్స్.
ఈ గ్లాస్ ఇదైతే క్యాప్ అండి. ఫ్రూట్స్‌కి అవి కట్ చేసిన తర్వాత మనము గ్లాసెస్ గానీ, ఫ్రూట్స్ గానీ ఇట్లా పెట్టొచ్చు. చూడండి ఇక్కడ చూపించినట్టు డైరెక్ట్‌గా వాటికి పెట్టేయచ్చు. స్పూన్ సెట్స్ ఇవైతే స్పూన్స్ కూడా చాలా క్వాలిటీ ఉన్నాయండి. చాలా హెవీ బరువు అవి ఉన్నాయి. ఎంతో తెలీదు గానీ చాలా బరువైతే ఉన్నాయి. చూడండి పైన ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టారు. ఈ స్పూన్స్ వేసుకునేవి శశి చెక్ చేస్తున్నాడు. మాకు చూపిస్తున్నాడు. ఇవన్నీ ఇంకా ప్లేట్స్, స్పూన్ సెట్స్ అని ఈ వైట్ బౌల్స్ అనేవి ఐకియాలో చాలా చీప్ అనే చెప్పొచ్చండి. 59 రూపీస్‌కి నార్మల్ బౌల్ వస్తుంది. ప్లస్ ఏంటంటే ఇది మనకి ఓవెన్‌లో కూడా పెట్టుకోవచ్చు. 149 రూపీస్‌ది పెద్ద సైజ్ అండి. మిగిలినది ఏ ప్లేట్స్ అయినా మీడియం సైజ్ ప్లేట్స్, చిన్న బౌల్స్ ఇవన్నీ 59 రూపీస్‌కే చాలా బాగుంటాయి. నేనైతే అన్ని సైజు తీసుకున్నాను. ఇది దేనికి యూజ్ చేస్తారో తెలియదు కానీ బౌల్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇవన్నీ ప్లేట్ సెట్స్. అది పిల్లలు తినడానికి ఈటింగ్ సెట్ అని పెట్టారండి. ఆ గ్రీన్ కలర్‌ది చూసిన వెంటనే నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించింది. హన్వి కోసం అయితే నేను ఒకటి తీసుకున్నాను. తర్వాత నేను లాస్ట్‌లో నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఈ వీడియోలోని. చూడండి ఇవి గ్లాస్ అవి ఎందుకో కానీ నాకైతే చాలా ముద్దుగా అనిపించినాయి. ఈ బౌల్స్, ఈ ప్లేట్స్ ఇవన్నీ ఏదైనా కానీ 59 రూపీసే అండి. మనకి ఇక్కడ పైన డిస్ప్లే పెట్టిన తర్వాత మనకి కావాల్సిన ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇలా అరేంజ్ చేసేసి ఉంటాయి బాక్సెస్లో. మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవడమే. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ప్లేట్స్. ఇవన్నీ వాటి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి. ఇదైతే ప్లేట్ స్టాండ్ చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంది. ఇవి వుడెన్ బౌల్స్. ఇదైతే 3 పీస్ సెట్లా ఉందండి. ప్లాస్టిక్ ఇవి 99 రూపీస్ అంట మొత్తం. ఈ సెట్ మొత్తం 99 రూపీస్. బాగుంది. ఈ బౌల్ చిన్న సైజు ఉంది. ఇవి ఏంటంటే బాక్స్లా ఉంది. 19 రూపీస్ ఒక్కొక్క బాక్సు. ఇవైతే నాకు చాలా క్యూట్గా అనిపించినాయండి ఈ బాక్సెస్ అయితే. నేను కూడా ఒక సెట్ తీసుకున్నాను. చాలా చిన్నగా బాగున్నాయి. ఇంకా ఐకియాలో ఏంటంటే మనకి డిఫరెంట్గా లిడ్ కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కింద బౌల్ కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఏది కావాలంటే అది సెపరేట్గా తీసుకోవచ్చు. ఇవి కాపర్ కలర్లో ఉన్నాయి. దేనికి యూస్ చేస్తారో తెలియదు కానీ నాకైతే చాలా బాగా అనిపించినాయి. నేను తీసుకోలేదు కానీ వీడియోలో మీకు చూపించడానికి వీడియో తీశాను. ఇంక ఇవన్నీ డిఫరెంట్ ప్లేట్స్. ఇదంతా ఈ కలర్ 2 కలర్స్ న్యూగా కొత్తగా వచ్చినాయట. 4 ప్యాక్ సెట్ 1200 అంటే 1190 రూపీస్. అబ్బా! కానీ ఇవి ఎంత వెయిట్ ఉన్నాయంటే నేనైతే ఒక చేత్తో లిఫ్ట్ చేయలేకపోయాను. చాలా బరువు ఉన్నాయి 4 ప్లేట్స్. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. ఈ క్లిప్స్ ఇది 5 బాక్సెస్ సెట్ అండి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వాటిలో. ఈ క్లిప్స్ అయితే బాగుంటాయి. మనం ప్యాక్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ లాక్ చేసుకోవడానికి ఇవి. ఇందులో 2 టైప్స్ ఉన్నాయండి. 99 రూపీస్ ఉన్నాయి, 59 రూపీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ బాక్సెస్. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. డార్క్ బ్లూ ఒకటి ఉంది, డార్క్ రెడ్ కలర్ ఒకటి ఉన్నాయి. ఈ పప్పీ టైప్ బాక్స్ చూడడానికి చాలా బాగుంది. కాకపోతే దీనికి అంత లాక్ అలా లేదండి. బాగుంది. చిన్నపిల్లలకి ఏమన్నా సరదాగా పెట్టుకోవడానికి బాగుంటుంది. చూడడానికైతే చాలా బాగుంది ఇది. ఇవన్నీ ఇంకా మొత్తం సెట్ అండి. మొత్తం 26 ఎంతో పీసెస్ సెట్ ఉన్నాయి అవి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి కాఫీ మేకర్స్. చూడడానికైతే చాలా బాగుంది ఇది. ఇవి అంతా ఇంకా కాఫీ రిలేటెడ్ ఏరియా అండి. ఇదేంటో ఫ్లవర్ అనుకున్నాను నేను ముందు చూసినప్పుడు. అదేంటో అర్థం కాలేదు. తర్వాత చూస్తే ఇట్లా ఫిల్టర్స్ ఉన్నాయి దానికి. ఇలా ఫిల్టర్స్ వేసి కప్లో పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ చూపిస్తున్న ఇలా పెట్టుకోవడానికి ఇది బాగుంది. ఇవి ఇంకా ప్లేట్స్ అయిన తర్వాత ఇంకా గ్లాసెస్ సెట్ దగ్గరికి వచ్చాము. ఈ 6 పీస్ సెట్ 329 రూపీస్ అంట. ఇలా 6 ప్యాక్ చేసేసి ఉన్నాయి. నెక్స్ట్ ఇంక ఇవి ఐస్ ట్రేస్ అండి. వీటిలో డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేంటంటే ఇదంతా గ్లాసెస్ ఏరియా. మనకి గ్లాసెస్ పెట్టుకోవడానికి ట్రే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ ఇవన్నీ మనకి బల్క్లో ఇంకా అలా మనకి డిస్ప్లేకి పెట్టి మిగిలినవి మనకి కింద పెట్టేస్తారు. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఈ గ్లాస్ సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇదొక సైజు, ఇదొక షేప్.
ఇలా మొత్తం ఫస్ట్ బౌల్స్, తర్వాత ప్లేట్స్, తర్వాత బాక్సెస్, ఇప్పుడు గ్లాసెస్ ఏరియాలోకి వచ్చామండి. ఈ గ్లాసెస్ కూడా ఈ షేప్ ఇవి కూడా సెట్. ఇవి 259 రూపీస్ ఎంతో ఉంది. ఇవి టిష్యూ పేపర్ స్టాండ్స్ అండి. ఇదైతే నాకు చాలా నచ్చుతుంది, ఎప్పుడు చూస్తూ ఉంటాను, నచ్చుతుంది. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. అంటే ఇది ఐరన్ స్టాండ్ అండి, అందుకని 229 రూపీస్. చూడడానికైతే చాలా నీట్గా ఉంటుంది. ఈ వాటర్ బాటిల్స్ గ్లాస్ అండి ఇవి. కాకపోతే కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తే తప్ప మనం యూజ్ చేయడం కష్టం. ఇంక ఇక్కడ వరకు వచ్చేటప్పటికి టైం అయిపోయిందని క్లోజ్ చేసేసారండి. ఇంకా ఫాస్ట్గా నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంకా కర్టెన్ ఏరియాస్కి వచ్చాను. యాక్చువల్గా నేను తీసుకోవాలనుకునేది ఏమీ తీసుకోలేదు. లేట్గా రావడం వల్ల మేము హాఫ్ అన్ అవర్లోనే మొత్తం క్లోజ్ చేసేసారు. లైట్స్ అనేవి ఆఫ్ చేసేసారు. ఇంకా నేను ఓవరాల్ లుక్ ఒకసారి మీకు చూపిద్దామని వీడియో మాత్రం తీసాను. వచ్చేస్తుంది కూడా. పైన అయితే మనకి ఇంకా సోఫాస్, బెడ్ ఇవన్నీ ఉంటాయండి. నేను ఇంకా కిందనే ఉన్నాను. నేనంతా కిచెన్ ఏరియా నుంచి వస్తున్నాను. ఇక్కడికి ఇంకా కర్టెన్స్ దగ్గరికి వచ్చాను. చూడండి, ఇక్కడ అంతా కర్టెన్స్, పిల్లోస్ ఇలా సెట్స్ కింద పైన పెట్టేసి ఉంచారు. కర్టెన్స్ తర్వాత పిల్లోస్. ఈ పిల్లో నార్మల్ పిల్లోనే, ఓపెన్ చేస్తే నార్మల్ స్క్వేర్ షేప్ వస్తుంది. ఇదైతే కిడ్స్దండి. ఇక్కడ మిర్రర్ ఉంది, మేము మిర్రర్లో చూస్తూ వీడియో తీస్తున్నాను. ఇకైతే ఇంకా లైట్స్ ఆఫ్ చేసేసారు కాబట్టి మీకు ఇంకా క్లియర్గా కనిపించట్లేదు. ఇంకా వచ్చేసేటప్పుడు ఇంకా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండి ఇవన్నీ. ఇవి కూడా ప్యాక్ సెట్ కింద ఉంది, సింగిల్గా ఉన్నాయి. చూడడానికైతే చాలా బాగున్నాయి. ఇంక నేను బయటకు వచ్చేసాము. లైట్స్ ఆఫ్ చేసేసి ఇంకా క్లోజ్ అయిపోయింది కాబట్టి. ఇంకా ఇదంతా బిల్డింగ్ ఏరియా. మనం సెలెక్ట్ చేసుకున్నదంతా ఇక్కడ బల్క్లో ఉంటాయండి. మనం ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు, కావాలంటే మనం అక్కడ కూడా తీసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మేము ఇంకా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా మా హస్బెండ్ అయితే బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి బిల్డింగ్ వేపిస్తున్నారు. నేనైతే ఎక్కువ ఏం తీసుకోలేదండి, ఎందుకంటే టైం లేదు మెయిన్ తీసుకోవడానికి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత హన్వి చూడండి, ఏదైనా అంటే మన ఇంట్లో పెట్టేశారు అన్నట్టు ఇంకా ఐకియాకి వచ్చిందంటే దాని ఇష్టం అన్నట్టు తిరుగుతూనే ఉంది. చూడండి ఎంత ఫాస్ట్గా నడుస్తూ ఎలా వెళ్తుందో. మేము ఎత్తుకుంటామన్నా కానీ మా దగ్గరికి రాకుండా చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ ఆడుకుంటుంది. ఇంక ఇలా మేము ఇంకా కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదండి ఐకియా లోపల ఎలా ఉంది అన్నది. యాక్చువల్గా నేను ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కూడా పూర్తిగా చూపించలేదు, నాకు చాలా లేట్ అయిపోయింది వెళ్ళేటప్పటికి. అందుకే నేను ఎక్కడెక్కడ ఆగానో అక్కడ మాత్రం చూపించాను. ఒకసారి స్పెషల్గా మొత్తం ఐకియా టూర్ అంతా చేస్తానండి. ఇంకా పైన వైపు మనకి సోఫాలు, బెడ్లు, కంప్యూటర్ స్టాండ్స్ చాలా ఉంటాయి. నేనైతే ఫస్ట్ కిందకి వెళ్ళాను కాబట్టి ఓన్లీ కింద కుకింగ్ రిలేటెడ్, కిచెన్ వేర్ అవి మాత్రమే చూపించాను. ఇప్పుడు నేనేం తీసుకొచ్చాను అనేది చూపిస్తాను. నేనైతే పెద్దగా ఏం తీసుకురాలేదండి, మ్యాక్సిమం నాకు టైం లేక తీసుకోలేదు. చాలా తీసుకుందామనే వెళ్ళాను కానీ నాకు అసలు టైం లేదండి. మేము వెళ్ళిన హాఫ్ అన్ అవర్కే క్లోజ్ చేసేసారు, అందుకనే ఎన్నో తీసుకోలేదు. ఫస్ట్ నేను తీసుకున్నవి ఈ బౌల్స్, మీకు వీడియోలో కూడా చూపించాను. ఈ బౌల్స్ అండి, ఈ షేప్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. ఇది ఈసారి వచ్చిన మోడల్ అండి. అంతకు ముందు కూడా ఉండే కానీ ప్లెయిన్ నార్మల్గా ఉండేవి, అవి కూడా చూపిస్తాను. ఇవి నేను 6 బౌల్స్ తీసుకున్నాను. ఇది 59 రూపీస్ అండి బౌల్. ఇది మొత్తం సెట్ లా ఉంటుందని నేను ఇలా 6 బౌల్స్ అనేవి తీసుకున్నాను. నెక్స్ట్ ఇవేండి, నెక్స్ట్ ఇవేంటంటే చాలా క్యూట్గా ఉన్నాయని చెప్పాను కదా. ఇదంతా నాకు 50 రూపీస్ ఎంత పడిందండి, 49 రూపీస్. ఇవి 3 సెట్. ఓపెన్ చేసి చూపిస్తాను. ఏదైనా చిన్నగా మనం బాక్స్ అదే పట్టుకెళ్ళడానికి వాటికి బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఎయిర్ టైట్ కంటైనర్, అంటే మనకి ఇలా అంత తొందరగా ఓపెన్ అవ్వట్లేదు, చాలా టైట్గా ఉంది, చాలా క్యూట్గా ఉన్నాయండి. ఇవి 3 పెయిర్, ఇవి 3 సెట్ కింద వచ్చినాయి. 49 రూపీస్ ఎంత వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. చిన్నగా మనము బాక్స్లో పికిల్స్ అవి పట్టుకెళ్ళడానికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇవి తీసుకున్నానండి. నెక్స్ట్ బౌల్స్ ఇవి కూడా
59 రూపీసే. ఏ బౌల్స్ అన్నా 59 రూపీస్, ప్లేట్స్ బౌల్స్ 59 రూపీస్ అన్నాను కదా. ఇవి నేను చాలా వాడుతున్నాను. అంటే ఐకియాకి ఫస్ట్ టైం వెళ్ళిన దగ్గర నుంచి నేను తీసుకున్నాను. ఇప్పుడు కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే వీటిలో ప్లస్ ఏంటంటే ఇవి ఓవెన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా ఏదైనా మనం యూజ్ చేసి తీసేసినవి వీటిని ఓవెన్లో కూడా డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఓవెన్ ప్రూఫ్ అండి ఇవి. అందుకే నాకు బాగా నచ్చుతాయి. చాలా బాగున్నాయి ఇవి కూడా, ఈ వైట్ బౌల్స్. నెక్స్ట్ నేను తీసుకున్నవి ఈ సెట్ అండి, ఈ డబ్బాలు. ఇవి నాకు 150 రూపీస్కి 3 సెట్ అండి. 3 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఒకటి డార్క్ పింక్, ఒకటి బేబీ పింక్, ఒకటి బ్లూ షేడ్లో ఉంది. బ్లూ కదండి, ఇది గ్రే షేడ్లో ఉంది. ఇవి కూడా 150 రూపీస్ సెట్. ఇవి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయో. ఐకియాలో ఏంటంటే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయండి. ఇవి ఇలా క్యాప్స్ దేనికి అవి డివైడ్ అవుతూ ఉన్నాయి. మనం ఇలా లాక్ కూడా పెట్టుకోవచ్చు. ఇటు చూసినట్టయితే క్యాప్ని ఇలా లాక్ చేసుకోవచ్చు. మనం ఏదన్నా పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి. నాకు ఈ బాక్సెస్ కూడా బాగా నచ్చినాయి. ఇలా విడిగా కూడా దీన్ని ఇలా క్యాప్ పెట్టేసుకోవచ్చు. ఇవి 3 కలర్ సెట్ ఉన్నాయి. ఇది బేబీ పింక్, డార్క్ పింక్, ఇది కొంచెం బ్లూ షేడ్లో ఉందండి. ఇవి మూడు ఒక సెట్ తీసుకున్నాను నేను. ఇంకా ఈ బ్రష్ తీసుకున్నానండి, బాటిల్ బ్రష్. ఇది 49 రూపీస్. కాకపోతే మనకి ఇది లెంగ్త్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు నార్మల్ బ్రష్లు ఏంటంటే మనకి బయట 10 రూపీస్కే దొరుకుతాయి. కాకపోతే అవి లెంగ్త్ ఇది ఎక్కువ ఉండదు, బాటిల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఇవి చాలా లెంగ్త్ ఉంది కాబట్టి తోముకోవడానికి కూడా చాలా, నాకైతే బాగా నచ్చింది. ఇది 49 రూపీస్. ఈ బ్రష్ ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇది మ్యాట్ అండి, వాటర్ ప్రూఫ్ మ్యాట్. ఇవి మనం కిచెన్లో ఏదన్నా బౌల్స్ అవి క్లీన్ చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి. ఇది వాటర్ని ఇలా పెట్టుకొని దీనిపైన మనం వాష్ చేసిన బౌల్స్ అవి పెట్టేస్తే ఇది వాటర్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కిందంతా పక్కన పడకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇది 199 150 రూపీస్ పడిందండి. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. ఇదొకటి తీసుకున్నాను. ఇంకా నాకు ఇది ఒకటి బాగా నచ్చిందండి. ఇది నెక్లెస్ స్టాండ్ అట. ఎంత 49 రూపీస్కే చాలా బాగుందండి ఇది. మన దగ్గర ఏమన్నా చైన్స్ అట్లా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏదైనా బాక్స్లో పెట్టేస్తే చాలా చిక్కులుగా అలా అయిపోతుంది కదా. ఇది పెట్టుకొని వీటికి ఇక్కడ చూపించినట్టు వీటికి హ్యాంగ్ చేసుకొని ఇలా స్టాండ్ కింద పెట్టుకొని వీటికి హ్యాంగ్ చేసుకోవడానికండి. కాస్ట్ కూడా నాకు చాలా రీజనబుల్ అనిపించింది. 49 రూపీస్కి చాలా బాగుంది ఇది ఒకటి. నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను. ఈ బౌల్ది ఈటింగ్ సెట్ అండి. ఇది ఈటింగ్ సెట్ హన్వి కోసం అని తీసుకున్నాను. ఇది 4 పీస్ సెట్. 4 పీస్ సెట్ నాకు 159 రూపీస్కి వచ్చింది. ఇది బౌల్ అండి. ఇది బౌల్, ఇది స్పూన్, ఇది వాటర్ మగ్ టైప్లో ఉంది, వాటర్ బాటిల్. మనం ఇందులో వాటర్ వేసుకొని ఇట్లా క్లోజ్ చేసేసుకోవడమే. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇది నెక్కి పెట్టుకోవడానికి, మనం పిల్లలకి తినిపించేటప్పుడు అప్పుడు కింద పడిపోతుంది కదా, అలా పడిపోకుండా నెక్కి నుంచి డైరెక్ట్ ఇక్కడ ఒక బాక్స్లో ఉంది చూడండి, అది కింద పడిపోకుండా ఇందులోనే పడుతుంది. చాలా బాగుంది. ఇందులో కూడా 2 కలర్స్ ఉన్నాయి, బ్లూ అండ్ గ్రీన్. నేను వీడియోలో కూడా చూపించాను. నేనైతే గ్రీన్ తీసుకున్నాను. పింక్ ఉంటే తీసుకుందాం అనుకున్నాను కానీ పింక్ లేదండి, అందుకే నేను తీసుకున్నాను. ఈ బాటిల్ కూడా ఎంత క్వాలిటీ ఉందంటే చాలా బాగుంది. 159 రూపీస్కి అయితే చాలా వర్త్ అనే చెప్పచ్చు. నేనైతే ఇంకా ఇవే తీసుకున్నానండి. ఇవి ఒకటి ఫ్లవర్స్ ఇవి తీసుకున్నాను. ఇవి ఏంటంటే మనము హాల్లో వాటిలో ప్లేట్లో వేసుకొని పెట్టుకుంటే రూమ్ అంతా మంచి ఫ్రాగ్రెన్సెస్ వస్తాయి, మంచి స్మెల్ వస్తుంది. దానికోసమని ఇది ఒకటి తీసుకున్నాను. నేనైతే ఇవే తీసుకున్నానండి ఐకియాలో. టైం లేక తీసుకోలేదు. ఇంకా కర్టెన్స్, గ్లాసెస్ చాలా తీసుకుందాం అనుకున్నాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుంటాను. అది కూడా మీకు వీడియో చేసి పెడతాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.